మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, యుగ సమాప్తి వరకు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు, మాకు చాలినటువంటి దేవుడు. ఈ సమయంలో యొక్క వాక్యాన్ని విడుదల చేస్తూ ఉండగా ప్రతి వాక్యపు విత్తనం హృదయం అనే పొలంలో నాటబడి నూరంతల పంట ప్రతి వారు అనుభవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మీలో చాలామంది బ్రదర్, నేను వెళ్తున్నటువంటి పరిస్థితి ఎవరికి తెలుస్తుందండి? నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? నాకెవరున్నారు? నా బాధ ఎవరికి అర్థం కాదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. నా సమస్య ఎవరికి అర్థం కాదు. నేను వెళ్తున్నటువంటి అప్పుల సమస్య అవ్వచ్చు, గొడ్రాలతనం అవ్వచ్చు, నింద అవ్వచ్చు, నిరుద్యోగం అవ్వచ్చు, వివాహం జరగకపోవటం అవ్వచ్చు, ఈ సమస్యలన్నీ నన్ను చుట్టుముట్టాయి. నా బాధ ఎవరికి అర్థమవుతుంది? నా సమస్య ఎవరికి అర్థమవుతుంది అని మీరు అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా అర్థం చేసుకునేవారు ఒకరున్నారు మనకి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దిగులు చెందొద్దు. నిన్ను అర్థం చేసుకునేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకుంటాను. ఖచ్చితంగా మీకు ఈ యొక్క సంఘటన ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలుస్తుంది. పేపర్ అమ్ముకునేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటాడు. ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు న్యూస్ పేపర్లు వేస్తాడు. ఆ విధంగా అతడు పేపర్లు వేస్తూ ఉంటుంటే ఒక ఇంటికి వెళ్ళేసరికి అక్కడ కుక్క పిల్లలు అమ్మబడును అని చెప్పి కుక్క పిల్లలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి బోర్డు కనిపించింది ఆయనకి, ఆ చిన్న పిల్లోడికి. ఒక కుక్క పిల్లను కొందామని చెప్పి ఇంట్లోనికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని, కుక్క పిల్లలు అమ్మేటువంటి యజమాని దగ్గరికి వెళ్ళేసరికి, అయ్యా, కుక్క పిల్లలు అమ్మకానికి ఉన్నాయని చెప్పి బోర్డు పెట్టారు కదా, కుక్క పిల్లలు ఉన్నాయా అంటూ అడిగాడు చిన్న బాలుడు. ఆ ఇంటి యజమాని, కుక్క పిల్లలు ఉన్నాయి నాయన, ఇలా రా, వచ్చి చూడు అని చెప్పి ఆ యొక్క కుక్క పిల్లలు ఉన్నటువంటి గదిలోకి తీసుకుని వెళ్ళాడు. వెంటనే కుక్క పిల్లలన్నీ కూడా తోకలాడిస్తూ ఒక్కసారిగా లేచి సంతోషంగా ఈ యొక్క అబ్బాయి చుట్టూ మూగేసాయి అన్నమాట. చుట్టూ వచ్చేసాయి. అయితే ఒక కుక్క పిల్ల మాత్రం ఒక మూలన అలాగే పడుకుని ఉంది. కదలలేదు, మెదలలేదు, అక్కడే ఉంది. వెంటనే ఈ కుర్రవాడు ఆ యొక్క కుక్క పిల్ల రేట్ ఎంత అని అడిగాడు అంటండి. ఈ యొక్క కుర్రవాడి దృష్టి ఆ కదలలేనటువంటి కుక్క పిల్ల మీద పడింది. అది మూలనే ఉన్న కుక్క పిల్ల మీద పడి ఇన్ని సంతోషంగా ఎగిరి గంతులేస్తాను కానీ దాన్ని అడిగాడంట, దాని రేట్ ఎంత అని చెప్పి. రేట్లన్నీ ఆ బోర్డు మీద రాసుంటాం, చూసుకో బాబు, కానీ మీకు ఆ కుక్క పిల్ల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. దీన్ని కొనుక్కొని వెళ్ళి ఏం చేస్తాను అన్నాడు యజమాని. అయ్యా, ఆ కుక్క పిల్ల విలువ నేను ఇస్తాను, అంతా ఒకేసారి ఇవ్వలేను, ప్రతి వారం కొద్దిగా డబ్బు ఇచ్చి నేను మొత్తం తీర్చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ యొక్క కుక్కలు అమ్మేటువంటి యజమాని ఏమన్నాడు, అరే అబ్బాయి, అసలు విషయం నీకు అర్థమవుతుందా? అర్థం కాలేదనుకుంటా. ఆ కుక్క పిల్లకు కాళ్ళు లేవు బాబు, ఆ కుక్క పిల్లకి కాళ్ళు లేవు, అది నడవదు, అది అవిటిది, దాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేసుకుంటావు అన్నాడు యజమాని వివరిస్తూ చెప్తున్నాడు అనమాట. అందులో ఉన్న లోపాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు. అది నడవలేదు, అది పనికిరాదు, దాని గురించి నీకు తెలియదు, చాలా ఇబ్బంది పడతావు, దాన్ని కొనుక్కున్నా కూడా నీకు ఉపయోగపడదు అంటుంటే, అది ఏమి నడవలేదు, చేయలేదని చెప్తూ ఉంటుంటే వెంటనే ఆ కుర్రవాడు ముందుకు వంగాడంట. ముందుకు వంగి తన ప్యాంటు క్రింది భాగాన్ని పైకి లాగాడంటండి. అంటే ప్యాంటు కింద వరకు ఉంటుంది కదా, ఆ ప్యాంటుని ఇలాగ పైకి లాగుతూ వస్తూ ఉన్నాడు అనమాట. పైకి లాగుతుంటే ఆ కాలు చూపించాడంట, పైకి లాగి కాలు చూపించాడంట. ఆ కాలు చూపిస్తే యజమాని ఆశ్చర్యపోయాడు, యజమాని నమ్మలేకపోయాడు. ఆ కుర్రవాడు చెక్కతో తయారు చేయబడినటువంటి కృత్రిమ కాలును పెట్టుకుని ఉన్నాడు. ఆ కుర్రవాడికి కూడా కాలు లేదు, కృత్రిమైనటువంటి కాలును పెట్టుకున్నాడు. చెక్క కాలుతోటే అలాగ పేపర్లు వేసుకుంటూ అలాగ నడుస్తూ ఉన్నాడు అనమాట. అయ్యా, ఆ కుక్క పిల్ల అనుభవించే వేదన, ఆ కుక్క పిల్ల అనుభవించే బాధ నేను గ్రహించగలుగుతాను. నాకు అది తెలుసు. కాలు లేనటువంటి నేను చెక్కతో చేయబడినటువంటి కాలుతో నడుస్తూ ఉన్నాను. ఆ కుక్క పిల్ల నాకు అమ్మేయండి, నేను దానిని కొనుక్కుంటాను, నాకు అది కావాలి అన్నాడంట ఆ కుర్రవాడు. అంతే, యజమాని కుక్క పిల్లని మరి ఆ కుర్రోడికి అమ్మేశాడు. అతడు దాన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీకున్న వ్యాధి, నీకున్న బాధ, నీకున్న సమస్య ఎవరికి తెలియదు అనుకుంటారు కదా. చాలాసార్లు మనం ఇలాగ అనుకుంటూ ఉంటున్నాం, నా వేదన, నా బాధ, నా దుఃఖం, నా కన్నీళ్ళు, నా ఒంటరితనం ఎవ్వరు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎన్ని శ్రమలు గుండా వెళ్తున్నానే, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదే, నాకు ఎవరున్నారు అని చెప్పి బాధపడుతున్నారా?
బయటికి ఏడిస్తే ఎవరు చూస్తారో అనేటువంటి భయంతో బాత్రూంలోకి వెళ్ళి గడ్డి పెట్టుకుని మీరు ఎక్కెక్కి ఏడుస్తున్నారా? అయితే అలాగే ఏడ్చినటువంటి సందర్భాలు లేవంటారా? ఖచ్చితంగా ఉంటాయి. నా జీవితంలో, నీ జీవితం, మనందరి జీవితంలో ఇటువంటి సందర్భాలు ఉంటూనే ఉంటాయి, ఉండే ఉంటాయి. నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నాకు ఎవరున్నారు, నా బాధ ఎవరికీ అర్థం కాదు అని చెప్పి బాధపడుతున్నటువంటి నీతో యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, బిడ్డా, నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నిన్ను అర్థం చేసుకోగలిగిన ఏకైక వ్యక్తిని నేనున్నాను. నీ బాధ యావత్తు నాకు తెలుసు. నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులు గుండా, ఆ యొక్క అవమానాలు గుండా, ఆ ఒంటరితనం గుండా నేను నీకంటే ముందుగా వెళ్ళాను. హల్లెలూయా. యేసయ్య చెప్తున్న మాట, నువ్వు అనుభవిస్తున్న ప్రతి సమస్య యేసయ్య దాని గుండా వెళ్ళిపోయాడు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు, నేను నీతో కూడా ఉన్నాను, భయపడకము అంటూ, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను, నేను ఆదరిస్తాను, నేను విడువను, ఎడబాయనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, నీకు అందనంత దూరంలో ఎక్కడో నీ ప్రభువు లేడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీతోటే ఆయన ఉన్నాడు. ఈ మాటలు నీకు ఆదరించవాలని చెప్పి నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈరోజు నీ యొక్క వర్తమానం ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు నీ ఎడల ఆయనకున్న ప్రేమను ఎంతో నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనకున్న ప్రేమ ఎటువంటిదో నీకు తెలియజేయాలని చెప్పి ఈ రోజున నన్ను ఒక ఆయుధంగా దేవుడు వాడుకొని, నా నోటిని, నా స్వరాన్ని దేవుడు ఉపయోగించుకొని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ యొక్క అనుభవాన్ని మాధుర్యంగా మార్చేసేటువంటి దేవుడు, నీ దుఃఖాన్ని ఆనందంగా, ఆదరణగా మార్చే దేవుడు, నీ అంగలార్పని నాట్యంగా, ఆనంద హేతుగా మార్చే దేవుడు నీ ప్రభు నీ చేరువలోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీతోటే ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే ఈరోజే నీ జీవితంలో గొప్ప మేలు, ఆశీర్వాదం, అద్భుతాన్ని చూస్తావు, స్వతంత్రించుకుంటావు. నమ్మిన వారంతా కూడా ఇప్పుడే గొప్ప మేలు, ఆశీర్వాదం, అద్భుతాన్ని స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.